గ్యాంగ్రీన్ సమస్య వేధిస్తోందా? ఫుట్ అల్సర్స్ ఇబ్బంది పెడుతున్నాయా? సెల్యులైటిస్ తో బాధపడుతున్నారా? అన్నింటికీ అంప్యుటేషన్ లేకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తోంది కేబీకే హాస్పిటల్. వివరాల కోసం వెంటనే 9603-999-108 కి కాల్ చేయండి. సేవ్ ఆర్గాన్స్, సేవ్ లైఫ్. బట్టి వాళ్ళు భయపడతారేమో అని చెప్పకుండా మీకు ఇంజూర్ అయినవి కానివ్వండి, మీ పక్కన వాళ్ళకి ఏమైనా అయినప్పుడు మీరు భయపడ్డ సందర్భాలు ఉంటాయి. అలాంటివి ఏమైనా చెప్తే దానికి సీక్రెట్గా ఉన్నాయా? ఫ్యామిలీస్కి చెప్పకుండా ఉంటాయా అట్లా? ఉన్నాయి మేడం, అలా ఉన్నాయి. చెప్పలేదు, ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు, టెన్షన్ పడతాయి. ఏంటంటే చూడలేదు, మనకేంటంటే అలవాటు. మేము సియాచిన్ గ్లేజర్లో సూరజ్ పోస్ట్ అని చెప్పేసి ఉన్నది, ది వరల్డ్ లార్జెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఇండియాది. ఇండియాలో ఉన్న బ్యాటిల్ ఫీల్డ్లో టాప్ హైయెస్ట్ ఉన్నది టైగర్ హిల్స్. అంటే మీకు టెంపరేచర్ నార్మల్గా ఫస్ట్ ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు సౌత్ ఇండియాలోనే కదా, మద్రాస్. దాని తర్వాత ఉన్న పలంగా నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు మీ హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చాయా? ఆ టైంలో ఫ్యామిలీని మిస్ అవ్వడం కానీ అట్లాంటివి? ఫ్యామిలీ మిస్ అంటే మేడం, ఫ్యామిలీస్లో అందరూ ఇంకా చుట్టాలు వాళ్ళంతా ఉంటారు కదా. అంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ మేము వదిలి వెళ్తుంటాము, ప్రతి ఒక్క ఆర్మీ అతను వదిలి వెళ్తాడు. బట్ ఏంటంటే చూసుకోవడానికంటూ రిలేషన్స్ వీళ్ళు ఉంటారు. మెయిన్ ఫ్యామిలీది కూడా ఒక భాగం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు కూడా మనకు కొంచెం ప్రోత్సహిస్తేనే మనం అక్కడ ఇది చేయగలుగుతాం. వాళ్ళే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇది చేసినారు అనుకోండి, మేము అక్కడ ప్రాబ్లం చేసేసుకొని మళ్ళీ మా పైన ఉండే అధికారులకు మేము లీవ్ వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి, ఇట్లా అని వాళ్ళని ఇది చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మళ్ళీ మెన్ పవర్ కొంచెం తగ్గిపోతుంది. అదంతా కొన్ని మేనేజ్మెంట్ చేసేసుకోవడానికి రిలేషన్స్ ఉంటారు, వాళ్ళని కొంచెము మనకు సపోర్టింగ్గా ఉంటారు. ఎందుకంటే ఏదైనా వాళ్ళకు ఇంట్లోకి ఏమన్నా కావాలి, వస్తువులు కావాలి, ఏదైనా కావాలి. ఇంకా మా మామ వాళ్ళు ఉన్నారు. ఇంకా నా లైఫ్లో అయితే మా మిస్సెస్ కోసము చూసుకున్న వాళ్ళు మా అమ్మ చూస్ చేసుకున్నది. దాని తర్వాత నేను సపరేట్గా వెళ్ళిన తర్వాత మా మామ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా చూసుకున్నారు. దాని తర్వాత నాకు అటువంటి ప్రాబ్లమ్స్ అనేది కొంచెం తక్కువనే దొరికాయి. అంటే మీకు మొబైల్స్ అనేది ఉండదు కదా అక్కడ? మొబైల్స్ అనేవి ఉండవు మేడం. మొబైల్స్ ఏంటంటే ఎటువంటి నెట్వర్క్ అనేది ఉండదు. ఓన్లీ మనం మొబైల్ ఉందంటే ఉంది, ఏదో టైం పాస్కి ఏదో మూవీ గివి చూసినామా అన్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే మేము మాట్లాడడానికి కూడా ఒక్కొక్క టైంలో ఏంటంటే 1 monthకి ఒకసారి మాట్లాడడం, లేకపోతే 5 daysకి ఒకసారి మాకు మొబైల్ ఇస్తారు 5 minutes కోసం. 5 నిమిషాలు అటు పేరెంట్స్ తోటి మాట్లాడాలి, ఇటు వైఫ్ తోటి మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి. ఆ 5 minutesలో ఇది చేసేసుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడాలంటే వాళ్ళకు కూడా లైన్ ఉంటుంది కదా. ఆ హిసాబ్లో మనము సో నార్మల్గా అయితే 1 monthకి ఒకసారి అట్లా 1 month 5-6 daysకి ఇస్తారు. బట్ ఏంటంటే క్లైమేటేషన్ ఒక్కొక్కసారి చెడిపోతుంది, దాని తర్వాత వైరింగ్ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఏంటంటే మేము 2 months తర్వాత కూడా మాట్లాడాం. 2 monthsలో కూడా మేము ఇప్పుడు ఆ సియాచిన్ అన్నారు, అట్లాంటి దగ్గర అయితే అసలు ఆయనతో ఉండదు కదా. అట్లాంటి చోట్లనే చెప్తున్నాను. ఇంకా మిగతా జేఎండ్కి ఆ దగ్గర అయితే మనకు మాట్లాడుకోవచ్చు. బట్ ఏంటంటే మొబైల్ అనేది అలౌడ్ అనేది ఉండదు. చిన్న ఫోన్ వాడుకోవచ్చు. ఆ చిన్న ఫోన్ కూడా ఏంటంటే రేర్లీ, ఎక్కువ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్నారు కదా బయట, ఫోన్ లేకపోతే లేదు అట్లేమి ఉండదు. వాళ్ళు రేర్గా ఏదంటే వాడుతున్నాం అన్నట్టు ఉంటుంది. అంటే మామూలుగా మీరు మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళారు కాదు కదా, చిన్న ఏజ్ లో వెళ్ళారు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నారు. నేను 18 years లోనే వెళ్ళాను ఆర్మీకి. అంటే దాని తర్వాత మ్యారేజ్, పిల్లలు, ఈ టైంలో మెంటల్గా ఇప్పుడు మనం బయట చూసుకుంటే చిన్న చిన్న వాటికి ఎమోషనల్గా అయిపోతుంటాము. ఇప్పుడు ఎన్ని సూసైడ్స్ చూస్తున్నాము, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదని, వైఫ్ పుట్టింటికి వెళ్ళి రావట్లేదని, హస్బెండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాడని, ఇలాంటి వాటికి చిన్న చిన్న గొడవలు పెట్టుకొని సూసైడ్స్ దాకా వెళ్తున్నారు. సో అంటే మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ మాకు అందరికీ, మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు ఒక వర్క్ మీద ఫోకస్ అనేది. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఒక మెసేజ్ లాగా? మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి ఏం చెప్తారు? మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాల్సి వస్తుంది మేడం. ఎందుకంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కటి వాళ్ళకు దొరకాలంటే దొరకదు కదా. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. అడ్జస్టబుల్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనేది అడ్జస్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు అన్ని వేలు ఒకలాగా ఉండవు కదా, అందరు మనుషులు కూడా ఒకలాగా ఉండరు. అయితే అలాగనే మనిషి ప్రవర్తనలు కూడా అందరి ప్రవర్తనలు ఒకలాగా ఉండవు. దాన్ని మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే ఇది ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా ఒకరికొకరు అపార్థాలు చేసుకుంటే
మైండ్కి అవునవును. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఆర్మీ వాళ్ళు పెద్ద ఎగ్జాంపుల్. మనం 1 మంత్ మీరు 1 మంత్ ఇప్పుడు నార్మల్గా ఒక్కరోజు ఫోన్ ఎత్తకపోతేనే లొల్లులు అవుతున్నాయి. సో మీరు మంత్స్ ఉండడం అంటే ఈ మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. సో ఎమోషన్స్ని కాపాడుకోవడానికి. సో మీ పిల్లలన్నీ మిస్ అయ్యే వాళ్ళ పిల్లలు ఫోన్లు చేసినప్పుడు అదంతా ఇప్పుడు ఏమంటారు పిల్లలు రిటైర్ అయిన తర్వాత? ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్మెంట్గానే ఉంటారు మేడం. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే మేము కరెక్ట్గా మాట్లాడలేకపోతాము. మాకు కూడా డ్యూటీ కొంచెం అక్కడ ప్రెషర్ ఉంటుంది, కాస్త కూస్త ప్రెషర్ ఉంటుంది, ఆ డ్యూటీ ప్రెషర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అక్కడ ఏంటంటే మెయిన్ ఏరియాలో ఉన్నాము. అక్కడ మనం కొంచెం నెగ్లెన్సీ చేసినాం అనుకోండి ఫ్యామిలీ అని చెప్పేసి మాకు మాకనే కాదు అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందుకంటే డ్యూటీ అన్నప్పుడు డ్యూటీ లానే మనం చూసినామంటే కన్నా మనం మనల్ని నమ్మి దేశ రక్షణ కోసం మనం ఉన్నాము. ఆ దేశ రక్షణది మన మీద ఎవరైనా కానీ సోల్జర్ నుంచి కమాండర్ వరకు ప్రతి ఒక్కరు ఇది చైన్ ఆఫ్ సిస్టమ్. ఇది కింది నుంచి పై వరకు ఆ చైన్ ఆఫ్ సిస్టమ్ ఉండడం వల్లనే మన ఇండియా మొత్తం ఇది ఉంది. అంటే టీం వర్క్ గురించి చెప్పాలండి. ఇప్పుడు నార్మల్గా ఏ రంగం తీసుకున్నా కానీ మిలిటరీలో ఉండాల్సింది టీం వర్క్. లీడర్షిప్ కానివ్వండి, టీం వర్కే మన దేశం ఇంత సురక్షితంగా ఉంటుందని చెప్పొచ్చు. సో దాని గురించి ఏం చెప్తారు? మీకు స్టార్టింగ్ నుంచి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో టీం వర్క్ అనేది ఎలా ఉంటుంది మిలిటరీలో? టీం వర్క్ అంటే మేడం ఒక బెటాలియన్ అంటారు, దాంట్లో కంపెనీస్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ ప్లటూన్స్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ సెక్షన్స్ అనేది ఉంటాయి. దాంట్లో ఏంటంటే టీం వర్క్స్ అంటే ఒక సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక సెక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 6 మెంబర్స్ అంటే అందాజతో చెప్తున్నాను. అంటే నేను ఆర్మీది మొత్తం ఇంత మనుషులు ఉంటారని చెప్పలేను, సారీ ఫర్ దట్. బట్ ఏంటంటే ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్లో కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ కోఆపరేషన్ ఉండడం వల్లనే ప్రతి ఒక్క ఆపరేషన్లో ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వకుంటే వెళ్ళిపోతాం. అట్లానే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఒక మోటివేషనల్ హిసాబ్లో కమాండర్ మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్క చోట మేము అక్కడ ఉండము. ఏంటంటే మా సర్వీసు జేఎండ్కేలో జరిగింది, అస్సాంలో జరిగింది, హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో ఉన్న చోట ఫ్యామిలీ పెట్టొచ్చు. ఫ్యామిలీ పెట్టిన తర్వాత అక్కడ కొన్ని ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ ఉంటాయి. అప్పుడు కమాండర్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఏం చేస్తారంటే అందరికి గ్యాదర్ చేస్తారు, లేడీస్కి వాళ్ళు కూడా మోటివేషన్ చేస్తారు, ఫ్యామిలీస్కి మోటివేషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డిసప్పాయింట్ అయినారంటే మేము డిసప్పాయింట్ అయినట్టు. అవునవును, ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది మీద. అందుకని చెప్పేసి వాళ్ళకు మోటివేషన్ చేస్తారు. ఆ మోటివేషన్ మెయిన్ ఇంపార్టెన్స్ అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నుంచే బిల్డ్ అవుతారు. అంటే మీకు కూడా అక్కడ అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి కౌన్సిలింగ్ ఉంటాయా? ఈ ఫిజికల్ ట్రైనింగ్ కాకుండా మెంటల్ ట్రైనింగ్స్ ఏమైనా ఉంటాయా? మెంటల్ ట్రైనింగ్స్ అనేవి ఉండవు మేడం. బట్ ఏంటంటే మనమే బిల్డ్ కావాల్సి వస్తుంది దాంట్లో. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. ఏంటంటే ఇప్పుడు నేను సర్వీస్ చేసేటప్పుడు మా మదర్ చనిపోయారు, బట్ ఏంటంటే రాలేకపోయాము. మా నాన్నమ్మ చనిపోయినారు, రాలేకపోయాము. అట్లా ఏంటంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, రాలేకపోతాము. సిచ్యువేషన్ ఏరియా డిపెండ్ చేస్తుంది. ఆ ఏరియాని సిచ్యువేషన్ని డిపెండ్ చేసినప్పుడు మనము కొంచెము నర్వస్ అవుతాం, బట్ కంట్రోలింగ్ అనేది కొంచెం తగ్గుతుంది, పెట్టుకోవాల్సి వస్తుంది మేడం. అప్పుడు నార్మల్గా మీ సర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అక్కడ టీంలో? వాళ్ళు ఒక బ్రదర్ లాగా. ఇప్పుడు ఎలా అంటే మేడం, ఇప్పుడు మేము టీం వర్క్ అని చెప్పారు కదా, అదే టీము మనకు టోటల్లీ మోటివేట్ చేస్తారు. అరే పర్లేదు కొంచెం అయిపోతుంది కొంచెం ఇదని చెప్పేసి వాళ్ళు నచ్చ చెప్పడం జరుగుతుంది మాకు. మేమైనా వేరే వాళ్ళకు కొంచెము అదే హిమ్మత్ ఇస్తారని చెప్తారు కదా, అయితే అలాగనే ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అలా చెప్పినప్పుడు ఏంటంటే మనకు కూడా ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా, అమ్మా నాన్నలాగా అందరూ అమ్మా నాన్న తమ్ముడు ఇది ఒక మేము ఇంటికి వస్తున్నామంటే ఇయర్లీ 3 times వస్తాం. వస్తే 1 yearలో 3 times వస్తాం, లేకపోతే 2 times వస్తాం. గ్లేజర్లో ఉన్నప్పుడైతే ఇయర్లీ 1 time వచ్చాము. ఒక సంవత్సరంలో 6 months అక్కడే ఉన్నారు కాబట్టి 6 months 1 year అయిపోయింది మేడం. 1 year 6 months గ్లేజర్లో ఉన్నాము. కానీ కిందకు వచ్చిన తర్వాత బేస్ క్యాంప్కి వస్తాము. బేస్ క్యాంప్స్లో వచ్చిన తర్వాత అక్కడ కూడా 4-5 months ఉండాల్సి వస్తుంది. గ్లేజర్కి ఎక్కక ముందు ట్రైనింగ్ ఉంటుంది. గ్లేజర్లో ఎలా మనము తట్టుకోవాలి, సూట్ ఏ సూట్స్ మనం వేసేసుకోవాలి, సూట్ వేసేసుకున్న తర్వాత ట్రైనింగ్ 4 points 2 points అని చెప్పేసి 20 feet హైట్
ఓకే. మంచు కొండలు ఎలా ఎక్కాలి, దాన్ని ట్రైనింగ్ ఉంటుంది మొత్తం. సార్ మనకి ఇప్పుడు సొసైటీలో మిలిటరీ వాళ్ళ మీద కానీ ఇట్లా ఆర్మీ అనగానే చాలా అపోహలు ఉంటాయి అన్నమాట. ఒక ఆల్కహాల్ విషయంలో కానివ్వండి, శాలరీస్ దగ్గర కానివ్వండి, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ దగ్గర నుంచి చాలా అపోహలు అయితే కనిపిస్తుంటాయి మనకి. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎలా మీ నిజాలు చెప్పండి. మీ పెయిన్ ఏంటి, నార్మల్గా నిజం ఏంటి, అపోహలు ఏంటి? నిజము అపోహలు అంటే మేడం బయటి లొకాలిటీకి ఆర్మీ లొకాలిటీకి చాలా తేడా ఉంది. వాళ్ళు ఏంటంటే మొత్తం ఫ్యామిలీని వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది. బయటి ప్రపంచంకి ఉంది, మార్నింగ్ వెళ్ళారా ఈవినింగ్ అయిపోయిందా, ఎవరైనా కానీ కింది నుంచి పై వరకు డైలీ అయితే డైలీ రాకపోయినా వీక్లీ అయినా ఒకసారి అయినా వస్తారు కదా, ఎంత పెద్ద వర్క్ ఉన్నా కానీ వచ్చేస్తారు. కానీ ఆర్మీ అతను రాలేడు కదా, ఒకటి ఫ్యామిలీని వదులుకోవాల్సి వస్తుంది, మళ్ళీ తర్వాత పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళను బయట ఏం చూడలేరు కూడా, సివిలియన్ వాళ్ళతోటే ఉంటాడు, కానీ వాళ్ళని వదిలిపెట్టి ఉండడానికి కూడా ఉండడు. కావాలంటే ఆఫీస్ 10 days లీవ్ అయినా పెట్టేసుకుంటాడు పిల్లల మీద ప్రేమతో. కానీ ఆర్మీ అతను రేపు డ్యూటీకి వెళ్ళాలంటే వెళ్ళాల్సి వస్తుంది అంతే. ఇంకా బడ్జెట్ గురించి అంటారా, బడ్జెట్ గురించి అంటే కానీ రేపు యుద్ధం పడుతుంది, లేదా ఏదైనా సంథింగ్ అటాక్ అవుతుంది, వీళ్ళకు 10 లక్షలు ఇస్తాము రండి ఫైట్ చేయండి అంతే వస్తారా? బయట నుంచి రారు కదా. మరి అతను అదే పేమెంట్లనే కదా ఇది చేస్తున్నాడు. మరి అతను దేశ రక్షణ కోసము అదొక ఫ్యాషన్, అదొక ఎందుకు ప్రాణాలను తెగించి మరి వెళ్తున్నాడు అంటే అతను ఇది ఇస్తున్నట్టే కదా. అంతే కదా. ఇంకా లైఫ్ ని పనంగా పెడుతున్నట్టే, లైఫ్ ని పనంగానే పెడుతున్నాడు కదా. అంటే కుర్బానీ అంటారు కదా మా దగ్గర, అంటే అతని లైఫ్ ని కుర్బానీ చేసి ఇస్తున్నట్టే కదా. మరి అట్లాంటప్పుడు ఇది కాదుగా మేడం, బయటి ప్రపంచానికి దీనికి చాలా తేడా ఉంది. అదే వాళ్ళను 1 month అక్కడ ఉండి రమ్మని చెప్పండి, ఎవరైతే అపోహలని చెప్తున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకోసారి వెళ్ళారు ఎవరు. ఒకసారి JNKకి లేకపోతే గ్లేజర్కి ఒక 10 days వెళ్ళి రమ్మని చెప్పండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆర్మీ వాళ్ళ బాధలు, ఆర్మీ వాళ్ళ గురించి ఏంటిది అని చెప్పేసి. పెద్ద పెద్ద హీరోలు కూడా కమ్సే కమ్ ఇది ఏమంటారు షూటింగ్ కోసం వెళ్తారు. బట్ ఏంటంటే వాళ్ళు 1 month కాదు కదా 10 days లోనే రిటర్న్ వచ్చేస్తారు. ప్లానింగ్ ఉంటుంది 1 month వరకు, బట్ 10 days లో రిటర్న్ అయిపోతారు. ఎందుకు? అక్కడ ఉండే బాధలను వాళ్ళు 10 days ఇది చేయలేకపోతున్నారు, ఫేస్ చేయలేకపోతున్నారు. మరి అట్లాంటప్పుడు మొత్తం లైఫ్ మొత్తము ఇన్ని సంవత్సరాలు రిస్క్ తీసుకొని ఇది చేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మరి ఆ ఫౌజీ ఆర్మీ అతను ఎట్లా ఇది చేస్తాడు? మా లైఫ్ గురించి ఎట్లా అంటే చూడడానికి బాగానే అనిపిస్తుంది, ఏదో వస్తున్నాడు కదా మొత్తం పైసలు ఎగిరిస్తున్నాడు కదా, ఓకే మొత్తము పెన్షన్ వస్తుంది కదా అన్నట్టు. బట్ ఎంత కష్టపడ్డాడు, ఎంత ఇది చేస్తున్నాడు, ఎంత కష్టపడ్డ తర్వాత ఇలా ఉన్నాడు అనేది ఎవరు ఇది చేయట్లేదు. ప్లస్ ఇంకా కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అయితే ఇంకా అసలు కోలుకోలేవు కదా, వాళ్ళు బతుకున్నంత వరకు కూడా. వాళ్ళకు మళ్ళీ ఎవరు ఇది చేస్తారు మేడం? ఎంత రిలేషన్షిప్ ఉన్నా ఎవరున్నా కానీ సొంత మనిషి ఉన్నట్టు వేరే వాళ్ళు ఉండరు కదా. ఒక హ్యాండ్ కాదు కదా, ఒక తల తీసేసినట్టే అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత ఎంత అమౌంట్ ఇచ్చినా కానీ అది రిక్వైర్మెంట్ చేయొచ్చు మనిషి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు అంటారు, బట్ ఏంటంటే మనిషి పోతే సంపాదించవచ్చా? లేదు కదా. మరి త్యాగం అనేది ఎంత పెద్ద ఇదైతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నార్మల్గా తాగడానికి రీజన్ ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు మన సొసైటీలో. అలాంటి వాళ్ళ నుంచి పాయింట్ ఏమొస్తుందంటే మిలిటరీ వాళ్ళే వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు తాగుతారు, డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకి అఫీషియల్గా ఇస్తారు, వాళ్ళు తాగుతారు, అంటే అది మంచిదనే కదా. సో అది మంచిదని చెప్పి వాళ్ళు ఇస్తున్నప్పుడు మేము తాగితే తప్పేంటి, మాకేమవుతుంది అన్న దాంట్లో తాగడానికి రీజన్ ఎత్తుక్కునే వాళ్ళ క్వశ్చన్స్ ఇవి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆల్కహాల్ గురించి? మేడం ఆల్కహాల్ అనేది ఇంజూరింగ్స్ టు హెల్త్ అని చెప్తారు. అవునవును. బట్ ఏంటంటే ఆర్మీ వాళ్ళు తాగడానికి రీజన్ అంటున్నారు కదా, ఆర్మీ వాళ్ళు తాగడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వేరే వేరే క్లైమేటేషన్లో వెళ్ళిపోతుంటారు. అతను వేరే వేరే క్లైమేటేషన్ అంటే JNK చలి ఉంటుంది, ఇంకా శ్రీనగర్కి వెళ్తారు ఇంకొంచెం చలి ఉంటుంది, గ్లేజర్కి వెళ్తాడు, గ్లేజర్లో ఎటువంటి ఆల్కహాల్ అలౌడ్ లేదు. బట్ బేస్ క్యాంప్కి వచ్చిన తర్వాత ఓన్లీ 1 or 2 pegs అని చెప్తారు. ఎందుకంటే అక్కడి క్లైమేట్ని అతను బ్యాలెన్సింగ్ చేయడానికి కోసం అది ఇవ్వడం జరుగుతుంది. అంటే అది వాళ్ళ ఇష్టం, ప్రతి ఒక్కరు తాగాలని ఏం లేదు, నేను తాగను, బట్ ఏంటంటే అది నా ఇష్టం. కొంతమంది తాగుతారు, ఏంటంటే కొంచెము డిప్రెషన్ ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంచెం క్లైమేటేషన్ వల్ల కొంచెము బాడీ
వాళ్ళకు వెంబడి ఇయ్యకుండా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెము ఎప్పుడన్నా తాగాలనుకున్నప్పుడు ఓన్లీ 1 or 2 పెగ్స్, దానికంటే ఎక్కువ అలౌడ్ అనేది లేదు. అలా అది క్లైమేటేషన్ బ్యాలెన్స్ దానికోసమే తప్ప చేసుకోవడానికి అదేం మెడిసిన్ కాదు, అదేం ట్రీట్మెంట్ కాదు. అలా ఏమి రమ్మని చెప్పేసి రెగ్యులర్ యూజ్ మెడిసిన్స్ లాగా అని చెప్పేసి చాలా మంది కొంచెం చేసేస్తుంటారు. అట్లేం లేదు, అలా ఏం లేదు, అది ఒక అపోహ మాత్రమే అంతే. సో ఇంకొకటి అండి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇండియా నుంచి ఒక యుఎన్ఓ నుంచి కానివ్వండి, ఒక అంతర్జాతీయ సంస్థల నుంచి మన మిలిటరీ వాళ్ళని పంపిస్తుంటారు కదా అక్కడక్కడ. సో అలాంటివి ఏమన్నా మీరు? మా యూనిట్ వెళ్ళింది మేడం, 19 మద్రాస్ మా యూనిట్ వెళ్ళింది, యుఎన్ఏ తరఫు నుంచి వెళ్ళింది. మీరున్నారా? నేను కూడా ఉన్నాము. నేను లెబనాన్కి వెళ్ళాను, నేను ఇండియా టు లెబనాన్. అక్కడ ఒక 6 months అనేది మేము ఉన్నాము, 6 months ఉన్నాము. అప్పుడు మేము ఉన్నప్పుడు కూడా ఇజ్రాయిల్కి లెబనాన్కి మధ్యలో కొంచెం ఇది జరిగింది, వార్ అనేది జరిగింది. అంటే ఎక్కువ ఏం లేదు, బట్ ఏంటంటే కొంచెం హైడౌట్లో అక్కడిక్కడ ఉండాల్సి వచ్చింది. అంటే మీరేం చేస్తారండి, మీ రోల్ ఏంటి అక్కడ? మనది యుఎన్ఏ నుంచి ఉంటారు మేడం, ప్రతి ఒక్క కంట్రీ నుంచి వస్తారు. ప్రతి ఒక్క కంట్రీ నుంచి వచ్చేసి వాళ్ళు ఏంటంటే యుద్ధం జరగకుండా ఉండడానికి కోసమే యుఎన్ ఏం చేస్తుంది, మనల్ని ప్రతి ఇండియానే కాదు ప్రతి ఒక్క కంట్రీ నుంచి కొంతమందిని తీసేసుకొని యుఎన్ఏ తరఫు నుంచి అక్కడ వాళ్ళకు మధ్య యుద్ధం జరగకుండా ఉండడానికి కోసమే వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. పీస్, శాంతి కోసం అట్లా మనం మెయింటైన్ చేయడం కోసం. బట్ ఏంటంటే యుద్ధం జరుగుతూనే ఉంటుంది, బట్ అదొక రూల్ ప్రకారం అక్కడ పెడతారు. మన బాధ్యత మిగతా దేశాల బాధ్యత లాగా వెళ్తారు.